జాగ్రత్తగా విందాం. ఆత్మని మనం పొందుకుంటే ఆత్మ ద్వారా కలిగే దైవికమైన స్వస్థత, ఆత్మ ద్వారా కలిగే బలము, ప్రభావము, కృప, జ్ఞానము ఎన్నిటిని ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు మనకు మాదిరిని చూపించారు. ఆయన కూడా దేవుని తండ్రి చేత అభిషేకించబడ్డాడు, తండ్రి చేత నింపబడ్డాడు. అభిషేకంతో నింపబడి గొప్ప గొప్ప కార్యాలు మరి బైబిల్లో మరి పరిశుద్ధాత్ముడు మరి యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తూనే వచ్చారు. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువర్తమానము 4వ అధ్యాయము 4 బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. లూకా సువర్తమానము 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు దేవుని ఆత్మ యేసుక్రీస్తు మీద ఉందంటే, బేదలకు స్వర్తమానం ప్రకటించుటకై. ఆమెను చెప్దాం, పెద్దగా చెప్పాలి. ఈ రోజున చాలామందిని మనం అడిగితే నీ మీద ఏముందంటే, నా మీద 10 లక్షల అప్పు ఉన్నాయి కానీ చెప్తారు. అమ్మా నీ మీద ఏముంది అని అడిగామనుకో, నా మీద పెద్ద దరిద్రత ఉంది అయ్యగారు అని చెప్తారు. బాబు నీ మీద ఏముంది అని మనం అడిగామనుకో, నా మీద భరించడానికి కష్టాలు నా మీద ఉన్నాయి అయ్యా అని చెప్తారు. మరి మీ మీద ఏముంది అని ఒక్కొక్కరిని మనం అడిగామనుకో, నా మీద భారం పెట్టబడిందని చెప్తారు. మరి నీ మీద ఏముందని, నా మీద రోగాలు ఎక్కువైపోయినాయి అయ్యగారు, నొప్పులు ఎక్కువైపోయినాయి, నడువులు వంగటం లేదు, చేతులు సహకరించటం లేదు, భరించలేని ఇబ్బందులు నా మీద ఉన్నాయని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్తూ ఉంటారు. మన మీద ఏది ఉన్నా, కష్టాలే ఉన్నా, మన తల మీద భారాలే ఉన్నా, నష్టాలే ఉన్నా, ఇవన్నీ మన మీద నుంచి తొలగిపోవాలంటే, ఇవన్నీ మనకు దూరం అయిపోవాలంటే తప్పనిసరిగా నీ మీదకి దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలి. చేతులు చాపుకి అడిగాలో చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, నా తండ్రి ఆత్మ నా మీద ఉన్నది అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విలువైన మాటలు ఇవ్వండి. మరి ఈ రాత్రి మన మీద ఏముంది? దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మకు బదులుగా విరోధముగా సాతాను మన మీద ఉన్నాడా? లేకపోతే మన మీద బలహీనతలు ఉన్నాయా? మన మీద సమస్యలు ఉన్నాయా? మన మీద జబ్బులు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయా? ఏమున్నాయి మన మీద ఈ రాత్రి? ఒకసారి మనం ఆలోచించాలి.
అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడికలో వినండి, ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడికలో ఆయన మీద, నా మీద దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. మరి యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉండబట్టి యేసుక్రీస్తును చూసినప్పుడు దెయ్యాలు వణికిని. యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉండబట్టి చచ్చిన వారిని యేసుక్రీస్తు బ్రతికించాడు. యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉండబట్టి సముద్రం ఆగిపో అనగానే సముద్రం అలలు కూడా ఆగిపోయినవి. యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉండబట్టి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి యేసయ్య పంచిపెట్టి విరిచెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఉంది కాబట్టి యేసుక్రీస్తు మీద గొప్ప కార్యాలు యేసయ్య చేయగలిగాడు. ఈ రాత్రి మన మీద దేవుని ఆత్మ ఉందా? మన తల మీద, లేకపోతే సాతాను మన తల మీద ఉన్నాడా అనేది ఈ రాత్రి కొంచెం సున్నముగా దేవుని లేఖనాన్ని మనం గ్రహించాలి. పెద్దగా చెప్పాలి మీరు హల్లెలూయా, పెద్దగా చెప్తున్నా హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది. గత రాత్రి నేను నెల్లూరు పట్టణానికి వెళ్ళా. ఒక అబ్బాయికి మన చర్చకు వచ్చే విశ్వాసి వాళ్ళ బాబుకి బర్త్డే కార్యక్రమం. ఆ బర్త్డే కార్యక్రమానికి 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరంలోనికి వచ్చాడని గత రాత్రి 19వ తారీఖున 10వ సంవత్సరం బర్త్డేకి సేవకులుగా మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ బ్రదరు, ఆ బాబోళ్ళ వాళ్ళ నాన్నగారు, ఆయన ఒక చిన్నపాటి జాబ్ చేసుకుంటూ ఉన్నారు. తనతో కొంతమంది పనిచేసేటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఆ బాబుకి దీవెన ఇవ్వాలన్న ఉద్దేశంతో మా బాబు యొక్క బర్త్డే కార్యక్రమానికి మీరందరూ రామని ఆహ్వానిస్తే ఆ బ్రదర్ గారితో చేస్తున్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి 2 వ్యక్తులు వచ్చారు. 2 మగోళ్ళు, ఒక ఆడమే, 3 వచ్చారు. సరే కేక్ కట్ చేసాం, ప్రార్థన చేసాం, అన్నీ అయిపోయినాయి. ఇక భోజనం సిద్ధపరిచారు. ఇక భోజనం సిద్ధపరిస్తే వాళ్ళు దేవుని వెరగని వాళ్ళు, ఆహ్వానాన్ని అందుకొని ఆహ్వానాన్ని స్వీకరించి దేవుని వెరగిన వాళ్ళు, వాళ్ళ మధ్యలో నాకు కూడా భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. సరే నన్ను పాస్టర్ గారు మీరు కూడా భోజనం చేయండి అన్నారు. నేను ఇందాకండి భోజనం చేసింది అన్న. ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ బర్త్డే కార్యక్రమానికి ఆ బాబు గారి యొక్క నాన్నగారు ఆహ్వానించినటువంటి తనతో జాబ్ చేస్తున్నటువంటి జత పని వారిని పిలిపించాడు. అప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, మీది ఎక్కడండి, ఏ ప్రాంతం అండి అని అడిగారు నన్ను. మాది గుంటూరు జిల్లా పొన్నూరు. అంటే పొన్నూరు మాకు తెలియదు అయ్య గారు, గుంటూరు అంటే తెలుసు, విజయవాడ తెలుసు, విశాఖపట్నం అని తెలుసు అన్నారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని అడిగారు. ఉంచండి 300 కిలోమీటర్లు ఉంటుంది, పాను 300 రాను 300 అండి అని చెప్పాను. పొన్నూరు నుంచి వచ్చారు మీరు, ఈ అబ్బాయి తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించడానికి వచ్చారు మీరు అని ఆ దేవుని వెరగనటువంటి ఆ వ్యక్తులు ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు గుర్తించారు. రమేష్ పాస్టర్ గారు ఎంత దూరం పిలిపించావు ఎందుకని అడిగితే, పాస్టర్ గారు ప్రార్థన చేయటానికంటే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఆ బిడ్డని దీవించడానికి అంత దూరం నుంచి వచ్చాడా? అమ్మో, మీ బిడ్డకి పాస్టర్ గారి దీవెన సదాకాలం ఉండునుగా కన్నట్లు వాళ్ళ మనసులో చెప్పుకుంటూ ఉన్నారండి. నేను ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ తల మీద శాపమున్నా, మీ తల మీద ఉన్న దరిద్రత ఉన్న, మీ తల మీద ఉన్న భారాలున్న, మీ తల మీద ఉన్నటువంటి ఆ యొక్క రోగాలు ఉన్న, మీ తల మీద ఉన్నటువంటి అపవాది క్రియలున్న, మీ తల మీద కూర్చున్న, నెత్తిన పెద్దమ కూర్చున్న
అవన్నీ తొలగిపోవాలంటే ఆమె చెప్ప గట్టిగా, అవన్నీ నీకు దూరం అయిపోవాలంటే ఏముంది లేఖనము? ఇప్పుడు ఏం చదివింది దేవుని సేవకురాలు? 4:10 అది ఎవరాత్మ నా మీద ఉంది చెప్పాలి. అపవాది ఆత్మ నీ తల మీద ఉందా, లేక దేవుని ఆత్మ నీ తల మీద ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఆత్మ కుడికి వచ్చిన మీతోనూ నాతోనూ నా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పగట్టిగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు ఆత్మ నా మీద ఉంది గనుక యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి గొప్ప కార్యాలు చేయగలిగాడు. యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి దెయ్యాలు వణికినవి. ఏమండి, ఒక్కొక్కరు శాపాన్ని దేవుడు తొలగించాడు. జక్కే తల మీద ఇంత పాపం అనే మూట ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని ఆత్మచేత నింపబడి జక్కీని స్వరమెత్తి ఎప్పుడైతే పిలిచాడో, జక్కీ తల మీద ఉన్నటువంటి పాపపు మూట దెబ్బగా తొలగిపోయింది. తన యొక్క తల మీద ఉన్న శాపం తొలగిపోయింది. తన తల పైకెత్తబడింది. అలా చెప్పు, చేతులు చాపే పెదగా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి నీ మీద దేవుని ఆత్మ ఉందా లేదా పరిశీలన చేసుకో. వాక్యము ద్వారా పరిశీలన చేసుకో. నీ మీద దేవుని ఆత్మ ఉందా నీ తల మీద, లేక నీ తల మీద దేవుని ఆత్మ లేకుండా దరిద్రత నీ తల మీద ఏమన్నా ఉందేమో ఆలోచించుకో. అందుకే నీ తల మీదకి అన్ని జబ్బులు వస్తున్నాయేమో, అందుకే నీ తల మీదకి అన్ని సమస్యలు వస్తున్నాయేమో, అందుకే నీ తల రాత మార్చబడాలని యేసయ్య ఎన్నోసార్లు వాక్యము ద్వారా ఉపదేశము ద్వారా అభిషేకముతో మాట్లాడుచున్నప్పుడు, నా తల రాతను మార్చొద్దు, నేను ఇలాగనే ఉంటాను, నా తల మీదకి శాపాన్ని తెచ్చుకుంటున్నాను, నా తల మీదకి పాపాన్ని తెచ్చుకుంటున్నాను, నా తల మీదకి అక్రమాలు తెచ్చుకుంటున్నాను, నా తల మీదకి కన్నీళ్లు తెచ్చుకుంటున్నాను, నా శాపం నేను అనిపిస్తాను, నీకేంటి నాతో సంబంధం లేదని యేసుక్రీస్తుని తోసిపుస్తున్నావా? ఆలోచన చేయి. ఆమె చెప్ప గట్టిగా. అది మేలు చేస్తానని దేవుడు చెప్తుంటే నాకు నువ్వే మేలు చేయొద్దు, నువ్వు నాకేమి ఉపయోగం లేదు అన్నట్లుగా మాట్లాడకూడదండి మన దైవం నా జీవితంలో. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు ఆత్మ నన్ను అభిషేకించింది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. నీ మీద ఏముంది ఒకసారి ఆలోచించుకో. మరి నీ మీద సైతాను ఉన్నాడా? ఏనండి, రెండు మాటలు. ఒకటి, దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు దేవుని బిడ్డవే ఎప్పుడైనా. ఆమేన్. సైతాను ఆత్మ నీ తల మీద ఉంటే నువ్వు సైతాను బిడ్డవే ఎప్పుడైనా. ఎన్ని రోజులకి ఎన్ని సంవత్సరాలు సైతాను వాడి నువ్వు అంతేక. సైతాను క్రియలు ఉంటాయి, సైతాను కార్యక్రమాలు ఉంటాయి, సైతానికి సంబంధించిన ప్రోగ్రాములు ఉంటాయి, సైతానికి సంబంధించిన ఏమంటే దుష్ట కార్యాలు ఉంటాయి, సైతానికి సంబంధించినటువంటి అపవాది కార్యాలు ఉంటాయి. చూడండి, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. మరి ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావా? దేవుని మందలు నుంచోని ఖచ్చితమైన సాక్ష్యం, యేసయ్య ఆత్మ నా మీద ఉన్నది, నా తల మీద ఏమీ లేదు, నేను క్షేమముగానే తేలికగా ఉంది నా మనస్సు, నా అంతరంగం నిర్మలముగా ఉన్నదని చెప్పగలుగుతావా? హల్లెలూయా. మరి ఈ రాత్రి నీ మీద ఏముంది ఆలోచించు. నీ తల మీద ఏముంది? నీ పిల్లల తల మీద ఏముంది? నీ భర్త తల మీద ఏముంది? నీ భార్య తల మీద ఏముంది? ఆలోచించు.
నువ్వు అన్నీ ఆలోచించకుండా ఏమండి ఇంకా నాకు మేలు జరగటం లేదు, ఇంకా నాకు కార్యాలు జరగటం లేదే అన్నట్లుగా మనం ఉండకూడదు. దేవుని ఆత్మ నీ తల మీదకి రావాలంటే నీ కొత్త మనస్సు కావాలి. ఆమె చెప్ప గట్టిగా, పాత మనస్సు కాదు నీకు కావాల్సింది, పాత వేషాలు కాదు మనకు కావాల్సింది, కొత్త మనస్సు కావాలి. చూడండి, కొత్త బైక్ ఎక్కితే దాని కళ వేరుగా ఉంటుంది. వినండి, నేను 2 బైకులకి ప్రార్థన చేసి ఇందాక, కొత్త బైకులకి చర్చి దగ్గర తీసుకొస్తే ఆ కళ వేరుగా ఉంటుంది, దాని బీటింగే వేరుగా ఉంటుంది, దాని థ్రిల్లింగే వేరుగా ఉంటుంది. ఆ కొత్త బైకుల్ని మనం వెక్కి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది కొంతకాలం పాతది అయిపోయిన తర్వాత దాని మీద థ్రిల్లింగే వేరుగా ఉంటుంది, మన ఆలోచనలు కూడా మారిపోతాయి. ఆ పాతది అయిపోయింది అంటాం. అలాగే నీ రాత్రి మన దైవందం జీవితంలో ప్రభు ఆత్మ నీ తల మీదకు రావాలంటే నీకు కొత్త మనస్సు కావాలి. పాత బుద్ధులు వదిలిపెట్టాలి, పాత ఆలోచనలు వదిలిపెట్టాలి, పాత నాటకాలు వదిలిపెట్టాలి, పాత వేషాలు వదిలిపెట్టాలి, పాత కార్యాలకి స్వస్తి చెప్పాలి. ఆమేన్. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1 చెప్దాం మనమంతా. ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవునికి స్తోత్రం చెప్దాం, పెద్దగా చెప్దాం. యెహోవాత్మ నీ మీదికి బలముగా దిగి వస్తుంది, నువ్వు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీ క్రొత్త మనస్సు వచ్చును. ఏ మనసు కావాలండి? ఏ మనసు కావాలి? క్రొత్త మనసు కావాలి. క్రొత్త మనసు అవసరం మనకి. దేవుని మందిరములో, బయటైనా, లోకములైనా, ఎక్కడైనా, పని బాటలైనా, చేతి పని విషయములైనా, విశ్వాస జీవితములైనా, లోకములో మనం నడిపించబడుతున్నటువంటి అనుభవాల్లోనైనా, ఏ పరిస్థితులైనా నీకు క్రొత్త మనస్సు కావాలి. క్రొత్త మనస్సు నీకుంటే దేవుని ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. దేవుని ఆత్మ నీ తల మీద ఉంటే నీ తల రాత మార్చబడుతుంది. మరి ఈ రోజున మరి దేవుని ఆత్మ మన తల మీద ఉందో లేదో పరీక్షించుకోవాలండి. ప్రభు ఆత్మ నా మీద ఉందని యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ రాత్రి దేవుని ఆత్మ నీ మీద ఉందా? ఏమండి, ఆప్ట్రల్లు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మ తన తల మీద ఉన్నప్పుడు తాను ధరించిన వస్త్రపు నీడ ద్వారా స్వస్థత నొందిరి. నీడ తగిలిందండి అంటేనండి, ప్రార్థన చేయలేదు, నూనె పోయలేదు, యేసు రక్తం ప్రోక్షించలేదు. ఆ దేవుని సేవకుని యొక్క నీడ ఎప్పుడైతే తగిలిందో అక్కడ స్వస్థత కాదు, అద్భుతమైన స్వస్థతలు జరిగినవి. అపోస్తుల కార్యములు 7 చాపు గట్టిగా చెప్తాం. ఐదవ అధ్యాయము 15వ చరణము. దేవునికి స్తోత్రం చెప్దాం.
వాళ్ళందరూ స్వస్థత పొందారు. ఏం పొందారండి? స్వస్థత పొందారు. పేతురు నీడ తగిలిన వెంటనే స్వస్థత పొందారండి. అందరూ ఒక్కరు కాదు. స్వస్థతలు రెండు రకాలు. శరీరానికి పట్టిన స్వస్థత, ఆత్మకు పట్టిన చీడ పురుగనే స్వస్థత. ఈ స్వస్థత కావాలి నీకు. ఆత్మకి చీడ పురుగనే పట్టింది ఒక జబ్బు, ఒక తెగులు. ఈ ఆత్మకు స్వస్థత కావాలి, నీ శరీరానికి స్వస్థత కావాలి. నడువులు ఎప్పుడు శరీరాన్ని పట్టినటువంటి జబ్బు, కీళ్ళనెప్పుడు శరీరాన్ని పట్టినటువంటి జబ్బు ఆత్మకు పట్టింది. ఆత్మకు పట్టిన జబ్బులు పోవాలంటే పేతురు నీడ తగిలిన ప్రతి వారికి స్వస్థత కలిగింది. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో బోధిస్తున్నాడు. తప్పనిసరిగా ప్రభు ఆత్మ నీ మీద ఉండాలి. అది మరి ప్రభు ఆత్మ నీ మీద ఉండాలి. నీకు మంచి మనసు కావాలి. ఏమండి? మనసు క్రొత్త మనసు కావాలి. అప్పుడే జన్మించిన శిశువులే ఉండాలి. అప్పుడే జన్మించిన శిశువు ఎలా ఉంటాడండి? ఎలాంటి వేషధారణ అతనికి తెలియదు, అబద్ధాలు ఆడటము తెలియదు, మోసం చేయటము తెలియదు, కోపపడటము తెలియదు, పాపం చేయటం తెలియదు, చెడ్డ మాటలు మాట్లాడటం తెలియదు, ఈ కారప శాస్త్రాలు చేయటం తెలియదు. ఏమండి? విచ్చలుడికి ప్రవర్తించే విధానాలు తెలియదు. ఎలా ఉంటాడు? అప్పుడే పుట్టిన శిశువులే ఎలా ఉంటాడండి? కడుపులోంచి, తల్లి గర్భంలోంచి వచ్చిన శిశువులను ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నువ్వు ఆ విధంగా నువ్వైనా నేను మార్చబడాలి. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నీకున్నటువంటి బలహీనతలన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళమని చెప్పాల్సిన అవసరం అంటే వెళ్ళిపోతే ఎంతే, ఒక్క మాటే. దేవుని ఆత్మకు అంత శక్తి ఉంది. దేవుని ఆత్మ నీ తల మీద ఉండాలి. నీ తల మీద ఉంటే నీ ఆలోచనలు మారతాయి. నీ తల మీద ఉంటే నీ తలంపులు మారతాయి. నీ తల మీద ఉంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ తల మీదకు దిగి వస్తుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ తలను తాగుతుందో, నీ అంతరంగం మార్చబడుతుంది. నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు మార్చబడతాయి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మార్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని తైలపు కొమ్మును తల మీద ప్రోక్షించెను. హల్లెలూయా. మరి ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయండి? కొంతమంది ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలేనండి. మంచి ఆలోచనలు, మంచి స్వభావాలు, మంచి క్రియలు వాళ్ళలో కనబడవు. అదృశ్యమైపోతూ ఉంటాయి. ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, అభిషేకంతో నింపబడతాం, మన మీద ఉన్నటువంటి శాపం తొలగిపోయిందని మనం చెప్తున్నాం. మరి చెప్తున్నప్పుడు మరి సౌలు జీవితంలో కూడా మరి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఆయన కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడినాడు కదా. దేవుని ఆత్మ సౌలు మీద కూడా ఉంది కదా. దేవుని ఆత్మ ద్వారా సౌలు రాజ్య పరిపాలన చేయగలిగాడు కదా. ఏమంటే మనం దేవునికి ఏది మరుగుపరచలేము. నువ్వు గుర్తుపెట్టుకో, అది మాత్రం మర్చిపోగాకు. నేనైనా నువ్వైనా ఏది కూడా దేవునికి మనం మరుగుపరచలేము. మరుగుపరుచుకున్నావంటే నువ్వు నష్టపోతున్నావు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి. నువ్వే నష్టపోతున్నావు, ఎవరు నష్టపోవటం లేదు. నీ ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. పరలోక రాజ్యం దేవుడు నీకు సిద్ధపరిస్తే ఆ పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోతున్నావు. ఎవ్వరు చూడలేదని మనం అనుకోవచ్చండి. ఏమండి? దేవుడు కరుణించి ప్రార్థన చేసి కృప చూపించి, అయ్యా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ పిల్లల పరిస్థితి ఏమిటి, ఈ ఇళ్ళాల పరిస్థితి ఏమిటి, ఈ ఇంట్లో ఉన్నటువంటి కోడల పరిస్థితి ఏమిటి, ఇంట్లో ఉన్నటువంటి
ఆ కుమారుడు పరిస్థితి ఏమిటి, ఇంట్లో ఉన్నటువంటి కూతురు పరిస్థితి ఏమిటి, ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లల పరిస్థితి ఏమిటి అని ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు ఆత్మ ద్వారా. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా. ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిస్తే, ఆత్మ ద్వారా దేవుడు స్పష్టంగా తేటగా తెలియచేస్తే ఏమండి, ఆ మాటకి మనం ఏం చేయాలండి? చేసిన దాన్ని ఒప్పుకోవాలి. ఆమె చెప్ప గట్టిగా చేసిన దాన్ని. ఎప్పుడు ప్రాణము అంచుల మీదకి వచ్చినప్పుడు అప్పుడే ఒప్పుకుంటారు కొంతమంది ముందుగా జాగ్రత్త పడి ఏం చేస్తారండి? ఒప్పుకుంటారు. కొంతమంది ప్రాణం మీదకు వచ్చినప్పుడే ఒప్పుకుంటారు, ప్రాణం మీదకు రానంతసేపు ఒప్పుకోరు. ఏంటి నువ్వు చేసింది? ఏంటి నువ్వు చేసిన పొరపాటు? చూడండి, వాక్యం ఆధారం ఉంది అక్కడ, చూడండి, చదవండి. దినవృత్తాంతముల గ్రంథం 1 దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. బాగేనండి మీరు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి యందు ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారము చేయక కర్ణపిశాచుల దగ్గర విచారణ చేశాడు. కానీ సౌలు అతుడాయను. ఆమె చెప్పగదా గట్టిగా. ఇప్పుడు సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు సౌలు. వినండి మీరు, దేవుని ఆత్మ పొందిన సౌలు, దేవుని చేత అభిషేకించబడిన సౌలు ఇప్పుడు ఏం చేశాడండి? దేవుని ఆజ్ఞను వినక ఏం చేశాడు? మొట్టమొదటిగా అంటే దేవుని ఆజ్ఞను లెక్క చేయలేదు. ఏంటి దేవుని ఆజ్ఞ సౌలు జీవితంలో? చెప్పండి. దేవుని ఆజ్ఞను ఒకడు చెప్పాడు సౌలుకు. మీరు వినండి బాగా, వాక్యం వినండి, శుద్ధి ఆత్మకుడికులు. దేవుడు నీకు ఒక మాట చెప్పాడు, చేయమని చెప్పాడు, అది నువ్వు వెళ్ళలేదు. నాకు చెప్పాడు, ఇదిగో పరిచర్య చేయమని చెప్పాడు ప్రభు, నాకు నేను చేయలేదు. ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, నాకు నేను ప్రార్థన చేయలేదు. దేవుడు నాకు చెప్పాడు ఉపవాసం ఉండమని చెప్పాడు, నేను ఉపవాసం ఉండలేదు. దేవుడు నీకు నాకు ఆజ్ఞను చెప్పినప్పుడు ఆమేన్, పరిశుద్ధాత్మ కనిపెట్టుకుడికి రామని ప్రభు చెప్పాడు. అది దేవుడికి చెప్పిన ఆజ్ఞ. అది ఏమండి, నువ్వు పరిశుద్ధాత్మ కనిపెట్టుకోడికి రాకుండా, దేవుని ఆజ్ఞను గైకొనకుండా, ఆత్మను పొందుకోకుండా దేవుని ఆజ్ఞను సౌలు గైకొనలేదు. ఏమయ్యాడు? 1 సమూయేలు గ్రంథం ఏం ఆజ్ఞను చూద్దాం. చేతులు చాపు గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, హల్లెలూయా.
మాట వింటే శ్రేష్టం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఇక్కడ కూడా ఉంది. 15వ అధ్యాయము 22లో కూడా ఉంది, 23లో కూడా ఉంది. చేతులు చాపు గట్టిగా చెప్పు. దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుడు ఆజ్ఞనది. ఇప్పుడు దేవుని మాట వినకుండా, ఆజ్ఞను గైకొనకుండా సౌలు కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి ఏమండి అక్కడ ఏం చేశాడండి? అక్కడ పోయి నా పరిస్థితి ఏందని సోదె చెప్పే దగ్గర పోయి అడుగుతున్నాడు. నా పరిస్థితి ఏంటి? ఏ రోజు కూడా తన నోటితో ప్రార్థన చేయలేదు, ఏ రోజు కూడా దేవుని ఆజ్ఞను గైకొనలేదు. దేవుడు చూశాడు, నా దగ్గర రాకుండా కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏందని అడుగుతున్నాడు. నా దగ్గర విచారణ చేయలేదు, నా దగ్గర ప్రార్థన చేయలేదు, నాతో చెప్పలేదు విషయం అని దేవుడు చెప్తున్న మాట అది. ఏమైపోయాడండి? కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు కాబట్టి ఏమైపోయాడు? చనిపోయాడు. ఘోరమైన పరిస్థితి. మీరు ఆలోచించండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడుకొచ్చిన మన జీవితంలో కూడా నీ తల మీదకి పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆ పరిశుద్ధాత్మ దిగి రావాలంటే దేవుడు చెప్పిన చిన్న విషయమైన పెద్ద విషయమైన ఆ మాటకు నువ్వు గైకొని, ఆ మాటను విని, ఆ మాట ప్రకారం ఎప్పుడైతే నడుస్తావో ఆ మాట సేవకుడి ద్వారా నుంచి మాట్లాడతాడు దేవుడు. ఆమేన్. డైరెక్ట్గా దిగి వచ్చి నీతో మాట్లాడు. విను, ఉపదేశం అది. డైరెక్ట్గా దేవుడు వచ్చి నీతో మాట్లాడు. ఒక సేవకుని రూపంలో దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు నిజంగా ప్రార్థించాడు. దేవుడు మాట్లాడొచ్చు. నీ కన్నీటిని నేను చూశాను, నేను 15 సంవత్సరాలు ఆశనిస్తున్నాను అని చెప్పొచ్చు దేవుడు. అయితే దేవుడు చెప్పలేదు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఆశను పొడిగించెను. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క ఆత్మ నీ తల మీదకు వస్తే, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నట్లుగా ఈ రాత్రి నీ మీద దేవుని ఆత్మ ఉంటే నీకున్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చబడతాయి. ఆమె చెప్పగట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పు. ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలముగా మార్చబడతాయి. అది నీకు అనుకూలంగా మారిపోతాయి. అంతేకాదు, నువ్వు దేవుని మాటను వినకుండా నాకు ఆత్మ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలా వస్తుంది దేవుని ఆత్మ? కనుక ఈ రాత్రి నీ జీవితంలో క్రొత్త మనస్సు కలిగి దేవుడు చెప్తున్న ప్రతి బోధకును కట్టుబడి లోబడి ఆజ్ఞ ప్రకారం నడిపించబడితే దేవుడు తప్పనిసరిగా ఆయన ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. దేవుని ఆత్మ నీ మీద ఉంటే నీ మీద ఉన్నటువంటి శాపం అంతా కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. బలహీనతలన్నీ కాల్చబడతాయి, అస్వస్థతలన్నీ కాల్చబడతాయి, సాతాను పెడుతున్న జబ్బులన్నీ కాలిపోతాయి, కలవరంతా తొలగిపోతుంది.
దేవుని ఆత్మ నిన్ను అభిషేకించినప్పుడు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, అది అసలు దేవుని ఆత్మే నీ మీదకి రాకపోతే ఏమండి ఇక నీకేం భక్తి చేస్తాను? చూడండి, భక్తి అంటే మామూలు మాటలు కాదండి. చాలామంది అనుకుంటారు క్రైస్తత్వం అని చాలా సులకన. క్రైస్తత్వం జీవితంలో తెల్లబట్టలు కట్టుకోవటం సింపులే, బాప్తిసం తీసుకోవడం సింపులే, ఆరాధించడం సింపులే అనుకుంటారు. కాదండి. క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన పోరాటంలో భక్తి అనేది 10 రోజులు ఏమండి ఎగిరెగిరి చేసేది కాదు, 10 రోజులు డౌన్గా చేసేది కాదు, 5 రోజులు సంతోషంగా ఉండి 6 రోజున కన్నీళ్లతో ఉండేది కాదు. భక్తి అనేది, క్రైస్తత్వం సంబంధించిన భక్తి అనేది చనిపోయేంత వరకు నువ్వు ప్రభువుతోనే నడిపించబడుతూ భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, మనం మీరు అనుకోండి, మందిరం రాగానే నేనండి నాకు అన్ని సమస్యలు పోవాలి పాస్టర్ గారు. ఒక తెల్లండి దప్పులు పొడి వెళ్తే పాస్టర్ గారు అన్ని సమస్యలు పోవాలి, అయ్య గారు మీరు ప్రార్థన చేశారు, మందిరానికి నేను వస్తున్నాను, అన్నీ పోవాలని. మందిరానికి రాగానే 2-3 వారాలు రాగానే, ఒక సంవత్సరం రాగానే ఏమండి అన్నీ మాకు మేలు జరగాలి, అన్నీ మా జీవితంలో ఏమండి సఫలపరచబడాలని ఆశపడుతున్నామే. మరి నీకు అంత ఆశపడుతున్నామే, మందిరం రాగానే అద్భుతం జరగాలి, ఆశ్చర్యమైన కార్యం జరగాలి, స్వస్థత జరగాలి, ఆయుష్ పొడిగించబడాలి, బలముతో నింపబడాలి, కుటుంబం రక్షించబడాలని ఆశపడుతున్నామే. మరి నీ పట్ల ప్రభువుకున్న ఆశయముడు తెలుసా? చిరకాలను భూమి మీద ఉన్నంత వరకు ఆయనలో సాగాలని కదా ఆయనకు ఆశ. ఆమేన్, హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. కనుక ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. మరి ఈ రాత్రి నీ మీద, నీ పిల్లల మీద ఉందో లేదో చూసుకో, నీ మీద ఉందో లేదో చూసుకో. చూసుకుంటే నీకు అర్థమైద్ది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ ఆత్మస్థితి ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది చూసుకుంటావు. నీ భర్తకు బుద్ధి చెప్తావు, నీ భార్యకు బుద్ధి చెప్తావు, నీ పిల్లలకు బుద్ధి చెప్పుకుంటావు. అరే బాబు అట్లా కాదు నాన్న, మీ కూతురు బుద్ధి చెప్పుకుంటావు, అలా కాదయ్యా ఇలా అయ్యా అని నువ్వు బుద్ధి మాటలు చెప్పుకుంటావు. దేవునికి స్తోత్రం. అదే బైబిల్ ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండల జ్యోతులు పోలిన వారే ప్రకాశించేదారు, నిరంతరము ప్రకాశించేదారు, అనేకులను దేవుని వైపు త్రిప్పెదరు. ఆమె చెప్ప గట్టిగా, అదే చెప్ప హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మన దైవాంధన జీవితంలో ఆత్మకి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు. ఆత్మ పొందుకుంటూ నువ్వు వేగిరపడాలి, తొందరపడాలి. ఆత్మ లేని జీవితాలు కుంటుపడిపోతాయి, ఆత్మ లేని జీవితాలు ఎండిపోతాయి, ఆత్మ లేని జీవితాలు దేవుని కార్యాలు పొందుకోలేరు. ఆత్మ లేని జీవితం దేవుని రాజ్యాన్ని సిద్ధపరచబడలేదు. ఆత్మ లేని కుటుంబము ఎడారిగా మార్చబడుతుంది. గనుక దావీదు అంత ఆత్మను పొందాడు కాబట్టి, యేసుక్రీస్తు అంత ఆత్మను పొందాడు కాబట్టి ఏమండి వాళ్ళ జీవితాలు ఫలభరితముగా మార్చబడ్డాయి. వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఇప్పుడు ప్రత్యక్షమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, కరెంటు ఉంటేనే ట్రైన్ పరిగెత్తుతుంది, కరెంటు లేకపోతే ట్రైన్ పరిగెత్తదు. కరెంటు ఉంటే లైట్ వెలుగుతుంది, కరెంటు లేకపోతే లైట్ ఆరిపోతుంది. ఆత్మ ఉంటేనే ప్రభువులో నడిపించబడగలుగుతావు, ఆత్మ ఉంటేనే నువ్వు ప్రభువులో కొనసాగుతావు, ఆత్మ ఉంటేనే దేవుని కార్యాలు పొందుకోగలుగుతావు, ఆత్మ ఉంటే నీ కళ్ళు తెరిపించబడతాయి, ఆత్మ ఉంటే నీ తల మీద ఉన్న దరిద్రత రేఖ తొలగిపోతుంది. ఆమేన్. ఆత్మ లేదనుకో నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు. గుర్తుపెట్టుకో, నువ్వేం చేస్తావు నీకు ఎవడని చెప్పినా కానీ నువ్వు వినవు, ఇనే రేంజ్లో ఉండవు. ఎందుకంటే ఆత్మ లేదు కాబట్టి. గుడితనం, ఇహలోక సంబంధమైన సైతాన్ని గుడితనాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. గుడితనాన్ని కలుగు చేశాడు. కనుక ఆత్మ ఉంటే నీ కళ్ళు తెరిపించబడతాయి, నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆత్మ ఉంటే ప్రతిదీ నీకు బయలుపరుస్తాడు ప్రభు. ఆమేన్. ఆత్మ లేకపోతే నీకు ఎవరు బయలుపరుస్తారని? ఎవ్వరు బయలుపరచలేరు.
ముందేం జరుగుతుందో తెలియదు, వెనకేం జరుగుతుందో తెలియదు, పరిస్థితులు ఏమైపోతాయో తెలియదు. సాతాను వేసి ఉచ్చుల్లో పడిపోతాం. సాతాను కలుగజేస్తున్నటువంటి సైతాను కార్యక్రమాలకి బలైపోతాం. గనక అలా కాకుండా దేవుని ఆత్మ పొందుకుంటూ ముందు మొట్టమొదటి దేవుని మాటను, ఆజ్ఞను మేరక, ఆజ్ఞను అతిక్రమించక, ఆజ్ఞను గైకొనము. ఆమేన్. రెండోది మంచి మనసు, క్రొత్త మనసు నీకు కావాలి. ఆ మంచి మనసు నీకు కావాలి. చిన్న బిడ్డ వలె, శిశువు వలె, జన్మించిన శిశువు వలె నువ్వు పోలి ఉండాలి. ఆమేన్. అట్లా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్దాం. పెద్దగా చెప్దాం, మనమంతా స్తోత్రాలు చెప్దాం.